జగ్గేపేట మండలం వేదాంతి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గేపేట శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ ని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తికి, ధైర్య సాహసాలకు, హిందూ ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయ ప్రతీక అని కొనియాడారు. స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం, పరిపాలన దక్షత, ప్రజల సంక్షేమం పట్ల చూపిన అంకిత భావం నేటి తరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తి, క్రమశిక్షణ, ధర్మనిరతితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుర్తుగా శ్రీశైలం వెళ్ళి శివాజీ స్మారక స్థూపం దగ్గరికి అడిగాడు, నేను ధ్యానం చేసుకొని వస్తాం. ఆ సంకల్పంతో మన ఊళ్ళో కూడా శివాజీ గారు ఉంటే మన సాంప్రదాయం బాగుంటుంది, మనమంతా బాగున్న ఆలోచనతో మా పిల్లలందరూ కూడా తన కొద్దిగా పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ సమర్థమైన పరిపాలించుకుంటూ ఆ రోజు ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు, కష్టాలు లేకుండా పేదవాళ్ళని చూసుకోవడం కానీ, అదేవిధంగా సైన్యం కూడా గొరిల్లా శత్రు సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, ప్రజలు శత్రువులతో ఇబ్బంది పడతా ఉంటే ఆ సైన్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఒక సైన్యం కానీ, పరిపాలన కావచ్చు, ధైర్యం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, అటువంటి గొప్ప మహారాజ్ శివాజీ గారు, ఛత్రపతి శివాజీ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు యువతకి ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే మా అందరూ కూడా సామాన్య ప్రతి ఒక్కరు కూడా ఒక హీరోనో